సో మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా ఈరోజు రైతులకి అండగా నిలిచే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఏదైతే ఇస్తామన్నారో ఆ హామీ నేటికి కూడా నెరవేర్చినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్లో కూడా చూస్తే కనీసం ₹1 కూడా కేటాయింపులు జరగలేదు. సో ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు వరి పంటలు ఏదైతే రైతులు పండిస్తూ ఉన్నారో అకాల వర్షాల కారణంగా పంట నష్టం ఏదైతే జరిగిందో పూర్తిగా వాళ్ళకి దానికి వాళ్ళు భరోసా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు రంగు మారిన నానిపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ప్రతి కలెక్టరేట్లో రైతులకి మద్దతుగా నిలబడి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఏంటంటే పంట బీమా, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు, అది ప్రభుత్వమే భరించేది. కానీ ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అలాంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి దాఖలాలు ఎక్కడైతే లేవు. అలాగే సూపర్ 6 నిబంతో మరి రైతులకి అందరూ కూడా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు 12,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తర్వాత దాన్ని 13,500 రూపాయలు చేసి రైతు భరోసా కింద ప్రకటించడం జరిగింది. అలాగే రైతులకు అందించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు రైతులకి ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు సూపర్ 6 పేరుతో 20,000 రూపాయలు ప్రతి రైతుగా ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వము అబద్ధాలతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ఆ రోజు మరి మైకులు పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు రైతుల్ని ఏ మాత్రం కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వాళ్ళ తరఫున మరి మేము ఖచ్చితంగా ఈ పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి కష్టాలు నష్టాలు పడుతుంది. ఎన్నికల సందర్భంలో రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే 13,500 సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 54 లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తే దాదాపు 10,774 కోట్ల రూపాయలు ఖర్చు. కానీ ₹1 కూడా బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రభుత్వం చేయాలి. అంటే రైతాంగాన్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా ప్రత్యక్షంగా మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. దీని పట్ల రైతాంగంలో ఒక చైతన్యం తీసుకురావాలి. అబద్ధపు హామీలతో ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంలో కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ మహాధర్నాలో కలెక్టర్ గారికి అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్స్ గారి రిప్రజెంటేషన్ జరుగుతుంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నటువంటి 10,778 రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎరువులు కానీ మందులు కానీ అన్ని సప్లై చేసి అలాగే పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమాలు అభివృద్ధి చేస్తే ఇవాళ అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం మూసివేస్తుంది. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతాంగానికి ఎక్కడ కూడా భారం పడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 54,55,000 మంది రైతులకి సంపూర్ణంగా 38,577 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా మాయమాటలతో అబద్ధాలతో మోసాలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అన్నీ రద్దు చేసి రైతాంగాన్ని మోసం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యం చేసే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం చేస్తుంది.